IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వైసీపీ పుంజుకునే అవకాశం కన్ఫర్మ్గా పుంజుకుంటుంది. ఎందుకంటే అది ఫస్ట్ ప్రతిపక్షం నుంచి వచ్చిన పార్టీ వైసీపీ. ఫస్టే ప్రతిపక్షంతో ఉండి తర్వాత కాలినడక పాదయాత్ర చేసుకుంటూ జనాల సమస్యలను తీసుకుని గుర్తించి అన్నిటి చేసి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ అదేవిధంగా జనాల్లో దగ్గరికి వస్తానని చెప్పడం జరిగింది. చాలామంది అనుకుంటున్నారు ఓడిపోయాడు వెళ్ళిపోతాడు అనుకుంటారు, కానీ ఆయన మొండి మనిషి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద వయసు అయిపోయినాయని కాదు, యువరక్తం ఉన్నవాడు, యువకుడు. ఎందుకంటే అనుభవాలు, చేదు అనుభవాలు. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఈ అనుభవం కూడా నెమర్చుకుని నెక్స్ట్ జనరేషన్కి వైసీపీ పార్టీని మంచి ముంజంజంలో వెళ్తారని ఆలోచన. ఈవీఎంలు కాదు, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి కానీ ట్వీట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా ఎలన్ మస్క్ కానీ అలాగే రాహుల్ గాంధీ ఇలాంటి వారు కూడా రియాక్షన్ అవుతున్నారు. ఎస్, నిజమేనండి. ప్రజా తీర్పు మనకి నిజంగా నిర్భయంగా ఓటు వేయాలంటే మాత్రం మనకి బ్యాలెట్ బాక్సులు కావాలి. ఎందుకంటే ప్రతి ఓటు నాకు నచ్చిన వాటి ఓటు మీద ఇదివరకు మా చిన్నతనంలో గుర్తేసేవాళ్ళు. ఇప్పుడు ఏదో మరి ట్యాంపరింగ్, అసలు నొక్కుతుంటే ఏటి బటన్ నొక్కుతుంటే కూడా అర్థం అవ్వట్లేదు, ఏనికి ఓటే వేస్తున్నామని తెలియట్లేదు. ఇక్కడున్న చిప్పుని వేరే దేశాల్లో కూడా ఇక్కడ ఆపరేట్ చేస్తున్నారంటే ఎంత టెక్నాలజీ అభివృద్ధిని చూసుకోండి. ప్రజా తీర్పు గౌరవించాలంటే బ్యాలెట్ పేపర్ కావాలి. కంపల్సరీ బ్యాలెట్ పేపర్ ఉంటే ఎవరైనా విన్ అవుతారని ఆలోచన. సార్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నది ఎవరికి అర్థం అవ్వలేని ఆలోచన. ఇది కేవలం ఏంటంటే వైసీపీ నాయకులు ఈ ల్యాండ్ టైటిల్ గురించి అవగాహన జనాల్లో తీసుకెళ్ళకపోవడం వల్లే వైసీపీ ఓటమి జరిగింది. ఎందుకంటే ఈ ల్యాండ్ టైటింగ్ కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది, అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఏం కాదు. ఇది ఎప్పుడో ఉంది. కానీ జనాల్లో అవగాహన లేక అమ్మో జగన్మోహన్ రెడ్డి మా ఆస్తులను లాగేసుకుంటాడన్న భయంతో ఈ జనాలు ప్రతిపక్ష నాయకులు కూడా అమ్మో చూసారా మీ ఆస్తులు దొబ్బారు ఆలోచన జనాల్లో తీసుకురాబట్టి కొద్ది వైరేషన్ వచ్చింది అంతే. ఈ ల్యాండ్ టైటింగ్ అనేది అంతా తప్పు, ఎవరి పట్టాభూమి వాళ్ళ దగ్గరే ఉంటుంది అంతే. సార్, ఇప్పుడు చూస్తున్నారు కదా, కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు వల్లే పోలవరం ఆలస్యమైందని వైసీపీ, కాదు టీడీపీ వల్ల ఆలస్యమైందని అంబటి రాంబాబు చెప్తున్నాడు. దీన్ని అండి మనకి మన రాష్ట్ర అభివృద్ధి గురించి విమర్శలు కాదు, ముందు పనితనం కావాలి. ఏదో మరి 14 సంవత్సరాలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ కడతా అని సాగదీశారు కదా. మరి నెక్స్ట్ జనరేషన్ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనాతో ఎంత ఇబ్బంది పడ్డాం. ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, జనాలే చచ్చిపోతుంటే ఇంకా పొలం గురించి పట్టించుకోవడం ఏముందండి. 2 సంవత్సరాలు అడిపోయింది, ఇంకా చేసింది ఆయన 3 సంవత్సరాలు. మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వస్తే మాత్రం పోలవరం ప్రాజెక్ట్ అవుద్ది అనుకున్నాము, కానీ మనకి విధి రాత అలా తప్పించి జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ తాజా రాజకీయ పరిణామాల్లో మారిన చంద్రబాబు నాయుడుగా మీరు అందరూ చూస్తారని చెప్పడం జరిగింది. అంటే మారిన చంద్రబాబు నాయుడు అంటే నాకేం అర్థం అవ్వట్లా. అంటే ఇదివరకు ఆయన దొంగ, అంటే ఇదివరకు మారిన చంద్రబాబు నాకేం అర్థం అవ్వట్లా. అంటే ఇదివరకు కుళ్ళు కుతంత్రాలు, నా కులం బాగుండాలి, నా బంధువులు బాగుండాలి ఆలోచించాడా? ఇప్పుడు నేను మారిన చంద్రబాబు అండి, ఆ క్వశ్చన్ నాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పటికి నాకేం అక్కర్లేదండి, పార్టీలు మనకు అనవసరం. మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్ర అభివృద్ధి బాగుండాలి. అది ఎవరైనా సరే మన రాష్ట్ర అభివృద్ధి చేసిన వాడికి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తాను, అది ఏ పార్టీ అయినా సరే.